హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పోహా లేదా తెలుగులో అటుకులు అంటారు కదా, ఈ అటుకులతో బేబీస్కి ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. దీనిని 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఈజీగా డైజెషన్ అవుతుంది. పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ అటుకులతో పిల్లలు తినడానికి టేస్టీగా ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లో అటుకులని తీసుకొని ఈ అటుకులని ఒకసారి వాటర్ పోసి నీట్గా కడిగి అందులో వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడెక్కాక ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్రని వేయాలి. ఈ జీలకర్రని వేయడం వల్ల పిల్లలకు డైజెషన్ బాగా అవుతుంది. అలాగే 2 ఎల్లిపాయలని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఈ ఆలూని వేసి కలిపిన తర్వాత ఆలు మగ్గేంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుంటేనే ఇది తెలుస్తుంది ఉడికిపోయినట్లు. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని, అలాగే 1 ఇయర్ దాటిన పిల్లలకైతే ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులని వేసి కలపాలి. ఈ అటుకులు ఆలు అంతా చక్కగా కలిసిపోయేలా ఈ విధంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత 2 నిమిషాలు ఉడికాక కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. మీ పిల్లల ఏజ్ 1 ఇయర్కి బిలో ఉంటే ఆలుని ఇలా ముక్కలుగా కాకుండా సన్నగా తురిమి వేసుకోండి. అలా సన్నగా తురిమి వేయడం వల్ల పిల్లలకు స్మూత్గా తినేటప్పుడు ఏది అడ్డు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పోహా రెసిపీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు తినిపిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, 5 నిమిషాలలో ఇంత ఈజీగా అండ్ హెల్తీగా తొందరగా కూడా డైజెషన్ అవుతుంది. మీరు కూడా మీ పిల్లలకు చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఇంకా ఇలాంటి పిల్లల ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.